హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 48. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు బావ అవుతాడు అంట కదా, బుజ్జి చెప్పాడు ఇందాక. మెరిసే కళ్ళతో అడిగాడు రాకీ ఈషికాని. మరొక షాక్ తగలగానే కోపంగా దేవాంశు వైపు చూస్తుంది ఈషిక. అబ్బా, ఆ బుజ్జిగాడు మళ్ళీ మంట పెట్టేశాడే, ఆల్రెడీ హీట్ ఎక్కువైపోయింది ఇక్కడ అనుకుంటుంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు యదవ. వాడెక్కడసలు అని దేవాంశ్ అనుకుంటూ ఉండగా రాకీ మాటలకి ఈషికకు ఏం చెప్పాలో అర్థం కాక ముఖం అదేలా పెట్టేసుకుంది. ఈసారి ఆమెకు ఏడుపు కూడా రావడం లేదు. చెప్పక్క, నిజంగానే మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మరి నీ పెళ్లికి నన్నెందుకు పిలవలేదు అని అడిగాడు రాకీ అమాయకంగా. అయ్యో, వీడికి ఎలా చెప్పాలి? నా పెళ్లికి నన్నే పిలవలేదు, ఒక దొంగలా పారిపోతుంటే పట్టుకొచ్చారు. అయినా అన్ని విషయాలు వీడికి ఎలా చెప్పగలను అనుకుంటూ దేవాంశు వైపు కోపంగా చూసింది ఈషిక. తనకి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు అన్నట్లుగా ఉంది ఆమె చూపు. వెంటనే నేను మేనేజ్ చేస్తాను అన్నట్లుగా రాకీని దగ్గరికి తీసుకొని, సో మా మ్యారేజ్ ఎలా జరిగిందో, నిన్ను ఎందుకు పిలవలేదు నీకు తెలియాలి అంతే కదా. నేను చెప్తాను, అసలు నీకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా రాకీ అంటూ రాకీని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు దేవాంశ్. కరెక్ట్ గా 5 నిమిషాల తర్వాత ఏం చెప్పాడో తెలియదు కానీ వాడు ఇంకా హ్యాపీగా ఇషిక దగ్గరికి వచ్చి, అక్క, ఐఎమ్ హ్యాపీ నౌ. నువ్వు ఎందుకు ఫేస్ ఇలా పెట్టుకున్నావు? నీకు తెలుసా, బావ నాకు బాగా నచ్చాడు. ఇక పైన నువ్వు నేను ఇక్కడే ఉండొచ్చు అన్నాడు. ఇంకా నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదంట. ఇంతకంటే ఏం కావాలి మనకు? నువ్వు ఎప్పుడు అంటావు కదా, ఇంత పెద్ద లోకంలో మనకు ఎవరూ లేరు, నాకు నువ్వు నీకు నేను అని. కానీ మన ఇద్దరికి ఇప్పుడు బావ ఉన్నాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ అని రాకీ ఎంతో ఉత్సాహంగా చెప్తూ ఉంటే వాడి మాటలు విని సంతోషంతో కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. వాడన్న దాంట్లో ఎంత నిజముందో తెలియదు ఈషికాకి. కానీ ఇక పైన మనకి బావ ఉన్నాడు అన్న మాట మాత్రం నిజంగా ధైర్యాన్ని కలిగించింది ఒక క్షణం ఈషికాకి. దూరంగా ఉన్న రాకీ మాటలకి నవ్వుతూ వింటుంది దేవాంశ్ తన కళ్ళకి కనిపించడంతో అప్పుడే ఆమె కన్నీళ్లు కూడా జారి విడిచింది. అది చూసి రాకీ, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావక్క? నేను హ్యాపీ న్యూస్ చెప్పాను కదా, ఇదేమైనా నా హెల్త్ ప్రాబ్లమా నువ్విప్పుడు ఇలా ఏడవడానికి అనగానే దేవాంశు మనస్సు కలుపుకోమన్నది. అసలు ఈ బాబుకి ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో కనుక్కోవాలి. ప్రతిసారి నా తమ్ముడి హెల్త్ ప్రాబ్లం అని ఇషిక అంటుంది అనుకున్నాడు మనసులో దేవాంశ్. అప్పుడే రాకీ ఇషిక చుట్టూ చెయ్యి వేసి, నేనున్నాను కదా, నువ్వు ఏడవకు అని వాడే తనని ఓదారుస్తున్నాడు. బావా, మా అక్క ఏడ్చిన ప్రతిసారి నేను ఇలా చుట్టుకుంటాను, అప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అన్నాడు రాకీ. వెంటనే ఈ లోకంలోకి వచ్చిన ఇషిక కోపంగా దేవాంశుని చూస్తుంది. నిజానికి ఆ కోపం ఎందుకో ఆమెకే తెలియదు. అలా అయితే మీ ఇద్దరిని నేను చుట్టుకుంటాను, నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ వచ్చి ఇద్దరి చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు దేవాంశ్ ఈషిక చూపుని తప్పించుకోవడానికి. ఆ మాటకి ఈషిక చిన్నగా నవ్వుకుంది, కానీ ఆ నవ్వుని కనిపించనివ్వలేదు బయటికి. కాసేపటికి రాకీ చదువుకోవడానికి తన రూమ్ కి వెళ్తే దేవాంశ్ ఫోన్ వచ్చిందని ఆఫీస్ కి వెళ్లిపోయాడు. రాకీ డైలీ డాక్టర్ సజెస్ట్ చేసిన ఫుడ్ మాత్రమే తింటాడు. దాంతో రాకీకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్లిపోయింది ఈషిక. ఆఫీస్ కి వెళ్లిన దేవాంశికి ప్రతి క్షణం ఈషిక గుర్తుకొస్తుంది. తనని ఎంతో మిస్ అవుతాడు. ప్రతిసారి తన చూపు అతనికి ఎదురుగా ఉన్న ఆమె టేబుల్ దగ్గర వెళ్లి ఆగిపోతుంది. చాలా చిరాకుగా అనిపించింది. రావచ్చు కదా, నానమ్మ ఏదో తన ఫ్లోర్ లో చెప్పింది, ఇక పైన ఆఫీస్ కి వద్దు అని, అది చాలు వంక తనకి అని, ఇక తమ్ముడితో ఉండొచ్చు హ్యాపీగా అని నవ్వుకుంటాడు దేవాంశ్. అంతలోనే నిజమే, తను ఎప్పుడు తన తమ్ముడికి దూరంగానే ఉంటుంది కదా, ఒకే సిటీలో జాబ్ చేస్తూ కూడా. ఇప్పుడు తనకి మంచి సందర్భం వచ్చింది. కొన్ని రోజులు తన తమ్ముడితో హ్యాపీగా ఉంటుందేమో, తర్వాత ఎలాగో ఆఫీస్ కి వస్తుంది. తన తమ్ముడికి కూడా ట్రీట్మెంట్ చేయించాలి కదా అనుకున్నాడు తనలో తానే నవ్వుకుంటూ.
ట్రీట్మెంట్ అంటే గుర్తుకొచ్చింది. తన రిపోర్ట్స్ తీసుకోవాలి. అసలు రాకీకి ఏం ప్రాబ్లం ఉంది మొత్తం తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ కంప్లీట్ గా చేయించి రాకీ కోరుకున్నట్లే తనని స్కూల్ కి కూడా, ఆ తర్వాత పై చదువులు కూడా చదివించాలి. ఇకపైన అక్క తమ్ముళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. అసలు అతని మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏంటో అతనికి అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ ఇషికాకి మాత్రం అతనికి తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతున్నాడు దేవాంశ్. అది అతనికి తెలియడం లేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా తనకి మీటింగ్ గురించి గుర్తుకు చేశాడు మేనేజర్. దాంతో ఫాస్ట్ గా హోటల్లో ఉన్న మీటింగ్ కి బయలుదేరాడు దేవాంశ్. ఎర్లీ మార్నింగ్ లేచిన ఇషిక ఆఫీస్ కి వెళ్లేది లేదు కాబట్టి అది గుర్తుకు రాగానే హమ్మయ్య అనుకుంటూ దేవాంశ్ జిమ్ కి వెళ్ళినట్లున్నాడు అని బయట వర్షం రావడంతో ఇంకా వెచ్చగా అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది. ఇక తనకు తెలియకుండానే మళ్ళీ నిద్ర పట్టేసింది ఇషికాకి. దేవాంశ్ జిమ్ కంప్లీట్ చేసుకుని వచ్చాక ఈషిక పడుకోవడం చూసి ఇంకా లేవలేదేంటి మేడం, ఒంట్లో బాలేదా ఏంటి అనుకున్నాడు. అంతలోనే ఆఫీస్ కి వెళ్లడం లేదు కదా, అందుకే మేడం రెస్ట్ మూడ్ లో ఉన్నట్టున్నారు అని నవ్వుకుంటూ షవర్కి వెళ్లిపోయాడు. నైట్ కూడా లేట్ గా రావడంతో తనతో అసలు మాట్లాడలేదు. పైగా మేడం సోఫాలో పడుకుంటుంది కదా, అదొక చిన్న కోపం అయితే ఉండిపోయింది దేవాంశ్ కి. ఈషిక తర్వాత ఎప్పుడో 7:10 కి లేచింది. మెలకువ వచ్చేసరికి మరీ ఇలా పడుకున్నానేంటి అనుకుంటూ వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వడానికి డ్రెస్సింగ్ ఏరియాలో ఉన్న తన టవల్ తీసుకొని వెళ్లి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ అలా పట్టుకుందో లేదో అప్పుడే డోర్ ఫోర్స్ గా ఓపెన్ అవ్వడం, ఈషిక వెళ్లి దేవుని అతుక్కుపోవడం రెప్పపాటులో జరిగిపోయింది. అంతే, తన పెద్ద కళ్ళను ఇంకాస్త పెద్దగా చేస్తూ అతన్ని అలాగే చూస్తూ నోరు తెరిచింది ఈషిక. ఆమె పడిపోకుండా వెంటనే తన చేత్తో పట్టుకొని ఆమెనే చూస్తున్నాడు దేవ్. ఆమె ఇంకా షాక్ లోనే ఉండిపోయింది. మెడ సైడ్ కి స్టైల్ గా వంచి వెనక నుంచి ఒక చెయ్యి ఆమె నడుమొంపులో మరొక చెయ్యి చుట్టేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏంటి నాకు దగ్గర కావాలని అంత కోరికగా ఉందా? అలాంటిది ఏదైనా నీ మనసులో ఉంటే నాకు చెప్పొచ్చు కదా ఇష్టా అన్నాడు దేవాంశ్. అప్పుడే స్నానం చేశాడు కదా. అతని తలలోంచి వాటర్ చినుకులు చినుకులుగా ఆమెపై పడుతున్నాయి. జస్ట్ టవల్తో ఉన్నాడు షర్ట్లెస్ గా. అతనికి పూర్తిగా అతుక్కుపోయిన ఇషిక అతని మాటలు విన్నా కానీ చెవికి ఎక్కలేదు. ఒకవేళ సరిగ్గా విన్నా కూడా ఆ టైంలో ఆమెకు మాటలు రావు. ఒకవేళ వచ్చి ఉంటే ఈ పాటికి గొడవ పడేది. అది అర్థమైన దేవాంశ్ ఇంకా తనని ఏడిపించాలి అనిపించింది. ఏంటి, నచ్చానా? అంత నచ్చానా? ఏదైనా ఉంటే చెప్పు, అంతేకాని ఇలా కాపుగాసి నన్ను లోన్లీగా ఉన్నప్పుడు, పైగా స్నానం చేసి అరదుస్తులతో ఉన్న నన్ను ఒక అమాయకుడి పైన ఇలా అటాక్ కి ప్లాన్ చేస్తే ఎలా అని అడిగాడు. అప్పుడు అతని మాటలకి రియాక్ట్ అవుతూ, వాట్ మిస్టర్ మిత్తల్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అతన్ని చట్టుక్కున దూరంగా తోసి తాను 2 అడుగులు వెనక్కి వెళ్లి తడబడుతూ నిలబడింది ఇషిక. అదే అడుగుతున్నాను, వాట్ ఈస్ దిస్? ఏంటిది? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? లేక మీ ఆడవాళ్ళకైనా శీలం మా మగవాళ్లకు ఉండదా? అరే, ఒక మగాడికి సొంత ఇంట్లో సెక్యూరిటీ లేకపోతే ఎలా ఎలా బతకాలి మా మగాళ్ళు అని అడిగాడు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. దాంతో తను తలదించుకొని బయటికి వెళ్లి, సారీ మిస్టర్ మిట్టల్, నేను మిమ్మల్ని చూసుకోలేదు. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. చూసుకోకుండా లోపలికి వచ్చాను అని చెప్తున్నాను కదా. ఎప్పుడైనా మీ ప్రైవసీకి డిస్టర్బ్ చేశానా నేను? మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను. మీరు లోపల ఉన్నది లేనిది అసలు నేను చూసుకోలేదు అంటూ అరుస్తుంది బయటి నుంచి ఇషిక. అతని శరీరానికి పూర్తిగా తాకడంతో ఆమెకి ఏదోలా ఉంది. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. పైకి ఏదో అరిచేస్తుంది ఇప్పుడు, కానీ అసలు తను ఏం మాట్లాడిందో కూడా తనకి తెలియట్లేదు. ఎవరిని ఇలా ఇంత దగ్గరగా తాకింది లేదు ఈషిక. అట్లీస్ట్ దగ్గరగా చూడలేదు కూడా. అదో రకమైన గాబరా పడుతూ ఉండగా అతను బయటికి వచ్చి, మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది, పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను ఈషిక అన్నాడు దేవాంశ్ ఇంకా ఇరిటేట్ చేస్తూ. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మిస్టర్ మిత్తల్. అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నేను మీకోసం వచ్చానా? అంత మగ పిచ్చి నాకు పట్టలేదు అంటూ కోపంగా డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్లిపోయింది ఇషిక.
దేవాంశ్ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి ఈషిక అప్పటికే వచ్చి దేవుణ్ణి దండం పెట్టుకొని రాకీని తీసుకొని డైనింగ్ ఏరియాకి వచ్చింది. రాకీని అందరూ విష్ చేస్తారు. కరిష్మా, యోగి, శ్రీధర్, కశ్మీరా పరిచయం అవుతారు. బిజినెస్ ట్రిప్ పై సింగపూర్ వెళ్లిన సుశాంత్ ఆ రోజు మార్నింగ్ రావడంతో ఎలా ఉన్నావు సుశాంత్ అని అడుగుతుంది ఈషిక. ఐఎమ్ గుడ్ వదిన, మీరు ఎలా ఉన్నారు అంటూ రాకీని పరిచయం చేసుకొని ఏం చదువుతున్నావు అని అడుగుతాడు సుశాంత్. రాకీ 8th క్లాస్ అని చెప్పాడు. మరి స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది కశ్మీరా. నేను ఆన్లైన్ క్లాస్ లోనే చదువుకుంటాను అక్క, స్కూల్ కి వెళ్ళను అంటాడు రాకీ. దాంతో ఎందుకు స్కూల్ కు వెళ్ళవు అని కరిష్మా, కశ్మీరా, సుశాంత్ ఒకేసారి ఆశ్చర్యంగా అడుగుతారు. దాంతో ఇషికాకు ఏం చెప్పాలో అర్థం కాదు. రాకీ కూడా తన వైపు బ్లైండ్ గా చూస్తాడు. ఏం చెప్దాం అక్క అన్నట్లుగా ఉంది వాడి చూపు. ఇషిక కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. ప్రతిసారి వాడి హెల్త్ గురించి వాడి ముందు తీయొద్దు అనుకుంటే ప్రతిసారి అదే ప్రశ్న ఎదురవుతుంది నాకు అనుకుంటుంది మనసులో ఇషిక. ఆమె తడి కన్నుల్ని గమనించిన దేవాంశ్ వెంటనే ఇది వరకు రాకీ శంషాబాద్ లో ఉండేవాడు. అక్కడ స్కూల్స్ ఏవి ఇషికకు నచ్చలేదు. అందుకే వాడికి ఆమెకు తెలిసిన స్కూల్లో ఆన్లైన్ క్లాసెస్ ఇస్తుంది. బట్ ఇప్పుడు మన అకాడమీలో రాకీకి సీట్ తీసుకున్నాం. టుమారో స్కూల్ జాయినింగ్, అందరం కలిసి వెళ్దాం. సో ఆర్ యు హ్యాపీ రాకీ అని రాకీని దేవాంశ్ అడగగానే ఎక్కడలేని సంతోషం వాడి కళ్ళల్లో. వెంటనే ఈషిక వైపు చూశాడు. అప్పటికే వాడి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. ఇక ఇషికాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే కోపంగా దేవాంశ్ వైపు చూసింది. ఓహ్, మేడంకి చెప్పాలి కదా, మర్చిపోయాను అని దేవాంశ్ అనుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి నైట్ ఇచ్చిన ఫైల్ ఎక్కడ పెట్టావు ఇషిక, కొంచెం తీసి ఇవ్వు ప్లీజ్ అంటూ టిఫిన్ కంప్లీట్ అవ్వగానే రూమ్ కి వెళ్ళిపోయాడు దేవాంశ్. వెంటనే రూమ్ లోకి వెళ్ళిన ఇషిక, అసలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు నన్ను? నేనేమైనా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను అనుకుంటున్నారా? ఆల్రెడీ మా తమ్ముడిని ఇక్కడికి తీసుకొచ్చారు మీ వల్ల. పైగా వాడికి మనకు పెళ్ళైన విషయం కూడా చెప్పలేదు. అదే నేను వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మీరే వాడికి ఏదో నచ్చ చెప్పారు. దాంతో మ్యాటర్ అక్కడితో ఆగిపోయింది. అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే మీ విషయంలో అంజలి తప్పు ఉంది కాబట్టి. ఇప్పుడేమో ఫ్రెష్ గా మళ్ళీ వాడికి స్కూల్ అంటున్నారు. ఏంటిదంతా అని కోపంగా అడిగి, సి మిస్టర్ మిత్తల్, ఒకసారి వాడు స్కూల్ కి అలవాటు పడ, ఆ తర్వాత ఇంట్లో ఉండడు. వాణ్ణి ఇప్పటికే నేను ఒక పసిబిడ్డలాగా నచ్చ చెప్పుకుంటూ వస్తున్నా. వాడి హెల్త్ కండిషన్ గురించి కూడా మీకు తెలుసు. అది కాక మన పెళ్లి మీ నానమ్మ గారు అనుకుంటున్నట్లు మనం ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నది కాదు. ఈ బంధంలో ఎన్ని రోజులు ఉంటామో అని ఆమె చాలా వరకు నచ్చ చెప్తున్నట్లు మాట్లాడుతున్నా, ఇంకోవైపు ఇషిక కోపంతో వచ్చి ఎన్ని మాటలు అన్నా వినాలి అని ప్రిపేర్ గా ఉన్న దేవాంశ్ కి ఇషిక ఎప్పుడైతే మనం ఈ బంధంలో ఎన్ని రోజులు ఉంటామో తెలీదు అని ఆమె నోటి నుంచి విన్నాడో ఆ మాట అతనికి నచ్చలేదు. వెంటనే ఒక క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సీరియస్ గా దేవాంశ్. వెంటనే మాట్లాడుతున్న ఆమె నోటి నుంచి మాట అక్కడే ఆపేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లోకి అతను సూటిగా చూస్తూ, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎప్పుడు చూసినా లోకంలో ఉన్న కష్టాలన్నీ నావే అంటావెందుకు? పైగా అన్ని ప్రాబ్లమ్స్ ని కొన్ని కొన్ని క్లియర్ అవుతుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ తీసుకొని మెడలో ఎందుకు వేసుకుంటావు? ఇప్పుడు ఏంటి, రాకీ స్కూల్ కి వెళ్తే ఏం ప్రాబ్లం అవుతుంది? వాడి హెల్త్ గురించే కదా నీ ప్రాబ్లం. ఆ మాత్రం కేర్ నేను తీసుకోకుండానే వాణ్ణి స్కూల్ కి పంపిస్తానా? అది మా అకాడమీ, అక్కడ వాణ్ణి పువ్వులా చూసుకుంటారు టీచర్స్ అండ్ స్టాఫ్ కూడా. వాడికి ఇప్పటికే 14 ఏళ్ళు వచ్చేసాయి. వాడు తన ఏజ్ కి ఒక క్లాస్ కూడా తక్కువే ఉన్నాడు. అండ్ మరో 2 years కి వాడి స్కూల్ ఏజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వాడు లైఫ్ లో స్కూల్ ముఖం చూస్తాడా? వాడు స్కూల్ కి వెళ్లే వాడి కళ ఎప్పటికైనా తీరుతుందా? ఇప్పటి వరకు స్కూల్ అంతా ఓకే, మరి కాలేజీ సంగతి ఏంటి? ప్రతి సమస్యని చూసి పారిపోకు ఇషిక. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఎక్కడొక చోట ఉండే ఉంటుంది కంపల్సరీ. ఇప్పటి వరకు నువ్వు వాడిని ఎలా పెంచావో నాకు తెలీదు. బట్ చాలా కష్టపడి ఉంటావు ఒక్కదానివే. నాకు అర్థం అవుతుంది అది.
నువ్వు నీ మిడిల్ క్లాస్ లైఫ్ లో నీకున్న ఫైనాన్షియల్ పొజిషన్ కి ఒంటరిగా వాడి బాధ్యత తీసుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. బట్ వాడిని వదిలేయలేదు చూడు, ఆ విషయంలో చాలా గ్రేట్ నువ్వు ఇషిక. ఈ విషయంలో నిన్ను నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు చిన్నగా స్మైల్ చేస్తూ దేవాంశ్. దేవాంశ్ మాటలకి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఇషిక. బట్ ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను ఇషిక. వాడి విషయంలో ఇద్దరం కలిసి ఒక డెసిజన్ తీసుకుందాం. వాడికి మంచి అందమైన లైఫ్ ని, ఆరోగ్యాన్ని కూడా ఇద్దాం. ఇక పైన రాకీ బాధ్యత పూర్తిగా నాది అన్నాడు దేవాంశ్. అతడు అన్ని మాట్లాడుతుంటే ఆమె కళ్ళల్లో నీరు చేరింది. అయినా రెప్ప వేయకుండా అతన్ని చూస్తూ, అదే ఎందుకు మిస్టర్ మిత్తల్, మీరెందుకు రాకీ బాధ్యత తీసుకోవాలి అని అనగలిగింది ఇషిక. అతను ఆమెకు ఏదో చెప్పాలని చూస్తున్నాడు, కానీ క్లారిటీగా ఆమెకు అర్థం అవ్వట్లేదు. అతని కళ్ళల్లో ఎప్పుడు కనిపించని వెలుగేదో కనిపిస్తుంది, కానీ అది ఏంటో ఆమెకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి కూడా భయపడుతుంది ఇషిక. అతను మరి అంత దగ్గరగా ఉన్నాడు కదా. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తుంటే ఇక ఆమెకి మాట ఎలా వస్తుంది? ఎందుకంటే వాడు రాకీ ఇషిక. రాకీ అంటే ఇషిక తమ్ముడు కాబట్టి అన్నాడు దేవాంశ్. మరి నా తమ్ముడైతే మీకెందుకు మిస్టర్ మిత్తల్ అని మళ్ళీ నువ్వు అడగవచ్చు. మరి అంజలి తమ్ముడితో నీకెందుకు ఇషిక అని నేనడిగితే ఏం చెప్తావు అన్నాడు దేవాంశ్ ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ. వాడు మా మామయ్య కొడుకు మిస్టర్ మిత్తల్ అంటుంది దానికి సమాధానంగా ఇషిక. మామయ్య కొడుకు కదా, నువ్వు వదిలేసినా ఎవ్వరూ అడగరు కదా నిన్ను. మరి సొంత అక్క వదిలేస్తే నువ్వెందుకు చేరదీసావు వాణ్ణి? ఆమె కంటే ఎక్కువ బాధ్యతగా వాడి విషయంలో నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగాడు దేవాంశ్. కృతజ్ఞత మిస్టర్ మిత్తల్. మా అమ్మ నాన్న చనిపోతే మా మామయ్య నన్ను తన ఇంటికి తీసుకెళ్లి తన కూతురితో సమానంగా జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమని తన కూతురితో పాటు నాకు పంచాడు కాబట్టి. అది కాక నేను అంజలిలాగా వాడిని వదిలేస్తే ఇక వాడు ఒంటరిగా ఎలా బతుకుతాడు? అసలే పసిపిల్లాడు. నాకంటూ ఉన్నది కూడా ఎవరు? అందుకే మా ఇద్దరికి మాకు మేం అనగానే ఇక పైన మీ ఇద్దరికి నేను కూడా ఉన్నాను. మీరు ఒంటరి వాళ్ళు కాదు. ఏ కృతజ్ఞత నీకు మాత్రమేనా, నాకు ఉండదా నీ విషయంలో అన్నాడు దేవాంశ్. నా విషయంలోనా? అంత పెద్ద ఉపకారం మీకు నేనేం చేశాను అని అడిగింది ఇషిక. తెలీదా, లేక మర్చిపోయావా అంటూ ఆమెను వదిలి మిర్రర్ దగ్గరికి వెళ్లిపోయాడు దేవాంశ్. వాచ్ పెట్టుకుంటూ ఆమె వైపు చూసి, కాస్త ఆలోచించు అన్నాడు మిర్రర్ నుంచి ఆమెని చూస్తూ దేవాంశ్. ఇషిక అతని ప్రవర్తనకి ఇంకా ఆ ప్రశ్న కూడా అర్థం కాక అలాగే అతన్ని వెనక నుంచి చూస్తూ నిలబడింది. సాయంత్రం వరకు సమాధానం దొరికిందా ఓకే, లేకపోతే త్వరలో అది కూడా నువ్వే తెలుసుకుంటావు అని నవ్వుకుంటూ ఆమె ముందు నుంచి వచ్చి, ఇక నేను వెళ్ళిరానా ఆఫీస్ కి అని అడిగాడు. సరే అన్నట్లుగా తల ఊపింది ఈషిక కన్ఫ్యూజ్ గా. బాయ్, సీ యూ సూన్ అంటూ వెళ్ళిపోయాడు. కానీ ఈషిక మనసులో ఏదో చెప్పలేని ఆనందం. అసలు నేనేం చేశాను? ఆ మాట దగ్గర ఆగిపోయింది ఈషిక మనసు. కానీ ఈ రోజు దేవాంశి మాటలు మాత్రం చాలా వింతగా తోచాయి. మొదటిసారి తన లైఫ్ లో ఏదో అద్భుతం జరగబోతుంది అన్నట్లుగా అనిపించింది ఒక క్షణం. అది ఏంటో ఆమెకు అర్థం కావట్లేదు, బట్ చాలా సంతోషంగా ఉంది. ఈషిక అలాగే నవ్వుతూ వెనకాల సోఫాలో కూర్చుండిపోయింది. దేవాంశి మాట్లాడిన మాటలు, ఆలోచనలతో ఆనంద సాగరంలో ఆశ్చర్యంతో తేలిపోతుంది ఈషిక. అంతలోనే డోర్ నాక్ అయిన శబ్దం వినిపించి ప్లీజ్ కమిన్ అంది ఇషిక. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన రాకీ, అక్క రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి స్కూల్ కి వెళ్లేటప్పుడు అని అడిగాడు. అబ్బా వీడి కొత్త గోల మొదలైంది అని నవ్వుకుంటూ, సరే ముందు మీ అకాడమీ డ్రెస్ కోడ్ ఏంటో తెలుసుకుందాం అని ఫోన్ లో సెర్చ్ చేస్తూ ఇలా రా అని దగ్గరికి పిలుచుకుంది రాకీని. వాడు హ్యాపీగా వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇక వసుంధరాదేవి మిత్తల్ స్టడీ అకాడమీ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయడం మొదలు పెట్టింది గూగుల్లో ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.